నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ కాంగ్రెస్ ప్రజాపాలన పేరుతో పరిపాలన సాగిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి రాజకీయంగా పాలన పరంగా తాను తీసుకునే నిర్ణయాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అలాగే తమ నాయకులు కూడా రేవంత్ రెడ్డి నిర్ణయాలకు జై కొడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తన పాలన తెలంగాణ ఉద్యమ నేతలకే పెద్దపీట వేస్తూ వస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో గుర్తింపు దక్కని ఉద్యమ నేతలు, నిరుద్యోగులు, ప్రజలకు అవకాశాలను కల్పిస్తున్నారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో ఆయన ఉద్యమ నేతలకు ఎంతటి ప్రాధాన్యం ఇస్తున్నారో మరోసారి రుజువైంది. అయితే రేవంత్ రెడ్డి కేబినెట్ లో మరో 6 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేయడంపై కసరత్తును ప్రారంభించిన ఆయన విద్యాశాఖను ఏళ్ల తరబడి అనుభవం ఉన్న వ్యక్తికి విద్యాశాఖ మంత్రి పదవి ఇవ్వబోతున్నారు. లెక్చరర్గా, ప్రొఫెసర్గా విద్యారంగంలో ఎంతో అనుభవం కలిగిన వ్యక్తికి ఈ పోస్ట్ ఇస్తే న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారు. గవర్నర్ కోటాలో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంకి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని రేవంత్ రెడ్డి ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన్ని ఎమ్మెల్సీ చేసి విద్యాశాఖ అప్పచెప్పాలని రేవంత్ నిర్ణయించారు. తెలంగాణ పొలిటికల్ జేఏసీ కన్వీనర్గా అన్ని పార్టీలను ఏకతాటి మీదకు తెచ్చి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు ప్రొఫెసర్ కోదండరాం. ఆయన జేఏసీ కన్వీనర్ కాకముందు ఉస్మానియా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్లో ప్రొఫెసర్గా పనిచేశారు. తెలంగాణలో మంచి విద్యావేత్తల్లో కోదండరాం ఒకరు. రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ సిద్ధాంతాలు నచ్చక సొంతంగా తెలంగాణ జనసమితి పార్టీ పెట్టుకున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో ఆయన పోటీ చేద్దామనుకున్నారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విజ్ఞప్తితో ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు కోదండరాం. ఆయన త్యాగానికి గుర్తింపుగా ఎమ్మెల్సీ ఇస్తామని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. కాంగ్రెస్ అధిష్టానం హామీ మేరకు ప్రొఫెసర్ కోదండరాంని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా పంపాలని సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారు. బీఆర్ఎస్ టైంలో ఈ కోటాలో ఎంపిక చేసిన వారు అనర్హులు అంటూ గవర్నర్ తమిళసై తిరస్కరించారు. అందుకే ఈసారి విద్యారంగంలో ఉన్నతుడైన కోదండరాం పేరును ప్రపోజ్ చేయడం వల్ల గవర్నర్ నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదని రేవంత్ భావించారు. తెలంగాణ మంత్రుల శాఖలు ప్రకటించిన తర్వాత విద్యాశాఖను తన దగ్గరే ఉంచుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. గత బీఆర్ఎస్ హయాంలో విద్యాశాఖ మొత్తం భ్రష్టు పట్టుపోయింది. ఇంటర్ మార్కుల్లో అవకతవకల దగ్గర నుంచి టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజ్ల దాకా యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ల భర్తీ, పుట్టెడు సమస్యలు, ఇలాంటి ఎన్నో లోపాలు బయటపెట్టాయి. విద్యాశాఖ మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి పనిచేసిన కేసీఆర్, కేటీఆర్ను కాదని స్వతహాగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఆమెకు లేదు. కనీసం భారీ వర్షాలు కురిసి జనం బయటకు రాలేదని పరిస్థితుల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలన్నా కేసీఆర్ పర్మిషన్ కావాల్సిందే. ఒకరోజు ఇలాగే పిల్లలంతా స్కూళ్లు, కాలేజీలకు వెళ్ళాక ఆలస్యంగా సెలవు ప్రకటించిన సబితా ఇంద్రారెడ్డి సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. కేసీఆర్ హయాంలో భ్రష్టు పట్టుపోయిన విద్యాశాఖను రేపు కోదండరాం ఎమ్మెల్సీ అయ్యాక ఆయనకు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. విద్యావేత్తగా ఎంతో అనుభవం ఉన్న కోదండరాం ఆ శాఖ బాధ్యతలు చేపడితే తెలంగాణ జనంతో పాటు విద్యార్థులు, యువత హ్యాపీగా ఫీల్ అవుతారని భావిస్తున్నారు. కోదండరాంకి టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవి ఇస్తారన్న టాక్ కూడా నడిచింది. అయితే టీఎస్పీఎస్సీ చైర్మన్ కి వయస్సు 62 ఏళ్ల లోపు మాత్రమే ఉండాలి. కానీ కోదండరాంకి ఇప్పుడు 68 సంవత్సరాలు ఉన్నాయి. అందుకే ఆ పదవికి కాకుండా సలహాదారునిగా కాకుండా విద్యాశాఖను అప్పగిస్తే బెటర్ అని సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారు. అందుకే ఆ శాఖను ఎవరికి అప్పగించకుండా తన దగ్గరే ఉంచుకున్నారు. అది కోదండరాం కోసమే ఉంచినట్లు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి.